జాతీయ ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి. మనిషి వ్యక్తిత్వం, మట్టి పరిమళం, దైవత్వం ఇలాంటి అంశాలతో తెరకెక్కిన కథలకు జాతీయ స్థాయి గౌరవం దక్కింది. ప్రేక్షకుల మనస్సుల్ని మెలిపెట్టి ఈ చిత్రాలు చెత్తా చాటాయి. మనుషుల వ్యక్తిత్వాలకు దృశ్య రూపంగా నిలిచిన మలయాళ సినిమా అట్టం జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది. అటవీ ప్రాంత గ్రామీణ నేపథ్యానికి దైవత్వాన్ని ఎంతో అద్భుతంగా సృష్టించిన ఉత్తమ చిత్రం అట్టం. ప్రాంతీయ ఉత్తమ చిత్రం తెలుగు చిత్రం కార్తికేయ 2 ఎంపికైంది. జమ్మూ కాశ్మీర్లో మోగిన ఎన్నికల నగర. సెప్టెంబర్ 18 నుంచి 3 దశల్లో పోలింగ్. దశాబ్దం తర్వాత జరగనున్న ఎన్నికలు. అక్టోబర్ 1న హర్యానా అసెంబ్లీకి, అదే నెల 4న ఫలితాల వెల్లడి. షెడ్యూల్ను ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం. దీపావళి తర్వాత మహారాష్ట్రలో కూడా జరిగే అవకాశం. నేడు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీ బంద్. కోల్కతా ఘటనకు నిరసనగా ఐఎంఏ రాష్ట్ర విభాగం నిర్ణయం. నిమ్స్ సహా అన్ని చోట్ల అత్యవసర వైద్యం మాత్రమే. కోల్కతాలో చోటు చేసుకున్న పీజీ వైద్యురాలి అత్యాచారం ఘటనకు నిరసనగా శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీ సేవలను నిలిపివేస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ రాష్ట్ర విభాగం ప్రకటించింది. కోల్కతా ఘటన అత్యంత దారుణం. బాధితులను గుర్తించకపోవడం, వైద్యులకు తగిన భద్రత, రక్షణ లేకపోవడం అన్యాయం. దీనికి నిరసనగా రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా 24 గంటల పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీని నిలిపివేస్తున్నాం. అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయి.